హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య ప్రసాద్ వాళ్ళు ఇంటికి రావటంతో అయ్యా తాంబూలాలు మార్చుకోండి అని పూజారు చెప్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్ సత్యప్రసాద్ వాళ్ళు తాంబూలాలు మార్చుకోతూ ఉంటే అప్పుడే జేడీ కేడీ మాస్కులు పెట్టుకొని ఆపండి అని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు. దాంతో అందరూ కూడా షాకింగ్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు కౌశికి చాలా కోపం వస్తుంది. నువ్వు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చి ఈ ఫంక్షన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఇది సమయం సందర్భం అస్సలు కాదు. నువ్వు వెళ్ళిపో అని కౌశికి చెబుతూ ఉంటుంది. నేనేమీ పని లేక రాలేదు, నేను కౌశికి మీద పని మీదే వచ్చాను కౌశికి, నేను ఇక్కడ ఇది ఆపడానికి వచ్చింది కాదు అని చెప్తుంది జేడి. అసలు కేసు ఏదైనా సరే నేను డీజీతో మాట్లాడుతాను, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మేము మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వచ్చాము అని జేడి చెప్పగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, నా మీద కేసు పెట్టారా అని సత్యప్రసాద్ కమిషనర్ షాక్గా అడుగుతూ ఉంటారు. అవును కమిషనర్ గారు, మీ మీదే కేసు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చెయ్యక తప్పదు అని అంటుంది జేడి. అంటే ఆయన మీద కేసు పెట్టింది మీరేనా? అయితే ఏ విషయం మీద కేసు పెట్టారు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. 20 ఏళ్ల కిందట ఎస్ఐ కావ్యకారి కేసులో ఈయన నిందితుడిగా నమోదు అయ్యారు. ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేశారు. ఈయన నిందితుడిగా కాబట్టి ఈయనకి అరెస్ట్ చెయ్యాలి అని ధాత్రి చెప్పడంతో, ఏంటి 20 ఏళ్ల కిందట ఉన్న కేసుని ఇప్పుడు రీఓపెన్ చేశారా? అసలు ఆ కేసుని రీఓపెన్ చేసింది ఎవరు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. జగదాత్రి అని చెప్తూ ఉంటారు. నిషి, కౌశికి, వైజయంతి, సుధాకర్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు.